నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ విజయమ్మ ఏమైపోయారు? ఒకవైపు కొడుకు, ఇంకోవైపు కూతురు. ఎవరి పార్టీలకు సంబంధించి వాళ్ళు ఎన్నికల ప్రచారంలో చాలా వాడివేడిగా వెళ్ళిపోతున్నారు. కానీ విజయమ్మ ఎటు నిలవకుండా ఎందుకు ఎక్కడికో వెళ్ళిపోయారు అంటే ఆవిడ కనిపించట్లేదు కాబట్టి విదేశాలకు వెళ్ళిపోయారు అనేటువంటి వార్త వాడివేడిగా చర్చ సాగుతోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వైఎస్ విజయమ్మ ఇంతకు ముందు ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఏమైనా పాదయాత్ర చేసినప్పుడు కూడా షర్మిల వెన్నంటే ఉండి ఆశీర్వదించి ఎన్నికలకు పంపించారు. జగన్మోహన్ రెడ్డిని కూడా 2019 ఎన్నికల్లో అలానే పంపించారు. కానీ ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి మాత్రం ఇక్కడ అన్నా చెల్లెలు ఇద్దరూ ప్రత్యర్థులుగా మారిపోయారు. ఒకరి మీద ఒకరు వాడివేడిగా మాటలు తూటాలు వేసుకుంటూ ఇదే చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు వైఎస్ విజయమ్మ అటు కొడుకు వైపు ఉండకుండా ఇటు కూతురు వైపు ఉండకుండా విదేశాలకు వెళ్ళిపోయారు అనేటువంటి వార్త చాలా గట్టిగా వినిపిస్తోంది. దీనికి సంబంధించి చాలా చర్చ కూడా సాగుతోందని చెప్పి వినిపిస్తోంది. ఏమంటారు? ఇదే ముందు ఈ వెనక గొయ్యి అంటాం కదా, ఇప్పుడు ఆవిడ పరిస్థితి అలా ఉంటుంది. అందుకని విదేశాలకు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో మనకు కనిపించలేదు ఆవిడ. అవును, నిన్న సునీత అండ్ షర్మిల సభలో కూడా ఆవిడ లేరు. మరి కూతురుతో ఉండుంటే ఆవిడ కనిపించాలి కదా. సో వార్తలో నిజం ఉండొచ్చు. ఎందుకంటే మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా కూడా విజయమ్మ గారు ఆవిడ కూడా గేమ్ ప్లాన్ చేస్తున్నారా అనేది మనకు అర్థం కావట్లా. ఇడుపులపాయలో కొడుకు దగ్గరికి వెళ్ళింది ఆవిడ, కొడుకుని ఆశీర్వదించింది, చెవులో ఏదో చెప్పింది ఆవిడ. మళ్ళా తిను షర్మిల ఇటు సైడ్ వచ్చేసరికి, కాంగ్రెస్ తరఫున నిల్చోవడం వచ్చేసరికి ఇటు కూతురుని ఆశీర్వదించింది ఆవిడ. అవును, ఆ రోజు కూతురు పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో కూతురుతో ఉంది, తర్వాత మళ్ళీ కొడుకు దగ్గరికి వచ్చింది. అంటే ఒక ఫికిల్ మైండ్ అంటాం చూడండి, ఒక స్థిరత్వం లేని మెదడుతోటి ఉన్నారేమో ఆవిడ అనిపిస్తుంది. ఆ బుద్ధి అట్లా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే నాకెందుకో ఎక్కడో చిన్న సందేహం ఉండింది. ఇడుపులపాయలో కొడుకుని ఆశీర్వదించి మళ్ళీ కూతురు దగ్గరికి వచ్చారు అంటే అది ఏ రకంగా తీసుకోవాలో మనం ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి ఫోన్ ట్యాపింగ్లు అవన్నీ వింటున్నాంగా మనం. అట్లాగా ఒకవేళ జగనే పంపించాడా చెల్లెల దగ్గరికి, చెల్లెల ఎత్తులు తెలుసుకోవటానికి, వాట్ షీఈస్ గోయింగ్ టు డూ, వాట్ ఈస్ హర్ నెక్స్ట్ ప్లాన్ అనేది ఏమన్నా తల్లి ద్వారా తెలుసుకుందాం అనుకున్నాడా? ఈ దరిద్రాలన్నీ భరించలేక ఆవిడ ఎక్కడికైనా వెళ్ళిపోయారా? మనం అట్లా కూడా ఏది కూడా రాజకీయాల్లో ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. సొంత తల్లినే అతను పంపించేశాడు, సొంత చెల్లెల్ని పంపించేశాడు, ఇంకో బాబాయ్ కూతురికి తండ్రి లేకుండా చేశాడు. ఆ కేసు ఇంతవరకు ముగించలేదు. 5 ఏళ్ళు అది ఎలాగా జీడిపాకల్లాగా సాగుతోంది. అది ఎక్కడ తెగు తెంపు లేదు దానికి. ఏమంటారు, ఒక చుక్క పెట్టట్లేదు ఆయన. అసలు దాన్ని ఎన్ని మలుపులు తిరగాలని తిరిగింది కానీ మళ్ళీ అది జిగ్జాగ్ లాగా అలాగే ఉందన్నమాట. సో విజయమ్మ గారు వెళ్ళిపోయారు అంటానికి నిస్సందేహంగా వెళ్ళుండొచ్చని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆవిడ కొడుకుకి చెప్పుకోలేక, ఇటు కూతురికి చెప్పలేక, ఇప్పుడు కూతురు విషయాలు కొడుకు చెప్పాలన్నా కష్టమే ఆవిడకి. ఎంత అయినా కూడా తల్లి ప్రాణం ఎక్కడో కొడుకు కోసం కొట్టుకుంటుందంటారు చూడండి. ఆ రకంగా మరి కొడుకు మీద ప్రేమతో కూడా వెళ్ళిపోయిందేమో. అంటే ఇటు మోసం చేయలేక, అటు నిజం చెప్పలేక అలా కూడా తీసుకోవచ్చు మనం. ఇంకొక విషయం ఏంటంటే, మీకు గుర్తుండుంటే 2019 ఎన్నికల ముందు ఆవిడ ప్రజల్లోకి వెళ్ళి మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి, మీరు ఓటు వేస్తే రాజన్న రాజ్యం తీసుకొస్తాడు అని ఆవిడ ఘంటా బజాయించి మరీ చెప్పింది. కానీ ఆ తర్వాత ఎప్పుడు 5 ఏళ్లలో ఆవిడ ప్రజల్ని ఎక్కడా కలవాల. మనకు తెలిసి ఏ సభల్లోనూ పాల్గొలేదు, ప్రజల మధ్యకి వెళ్ళి మమేకం అవ్వలేదు, వాళ్ళకి ఇచ్చిన హామీల గురించి ఆవిడ ప్రస్తావించలేదు, కొడుకు ఏమీ చెప్పలేదు. కొడుకు సభలో, శాసనసభలో 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చాడు. అప్పుడు కూడా కొడుకుని ఆవిడ ఖండించలేదు. రైతులన్నీ భూములు ఇచ్చారు, అమరావతి రైతులు ఇది రాజధాని కోసం. ఇవన్నీ కూడా ఆవిడకి భయమే. ఇప్పుడు ఆవిడ ప్రజల్లోకి ఏ మొహం పెట్టుకుని వెళ్తుంది ఆవిడ? ఇప్పుడు ఆల్రెడీ 2019లో కుటుంబం మొత్తం వెళ్ళి ప్రచారం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం. ఇప్పుడు ఆవిడ ఏం వెళ్ళడానికి ఆవిడకి అసలు ఏ మొహం పెట్టుకుని ఆవిడ వెళ్ళలేదు. ఇప్పుడు ప్రజలు నిలదీస్తారు, అమ్మ ఏది మా రాజధాని, ఏది మా ఇదేది అని అడుగుతారు కదా. నువ్వు వచ్చి ఆ రోజు కబుర్లు చెప్పావు కదా, నీ కొడుకు ఏమి రాజన్న రాజ్యం తీసుకొచ్చాడు, అప్పులమయం చేశాడు రాష్ట్రాన్ని అని నిలదీస్తారు కదా. అవును, నీ మరిది చచ్చిపోయాడు, నీ మరిది కేసు ఏమైంది తేల్చాడా ఒక ముఖ్యమంత్రిగా ఉండి నీ కొడుకు, సొంత చెల్లెల్ని బయటికి పంపించాడు, ఇవన్నీ నిలదీసే విషయాలే కదా. విజయం గారిని కూడా పార్టీ అధ్యక్షురాల నుంచి పదవి నుంచి తీసేసారు. ఎప్పుడో ఆవిడ గౌరవ అధ్యక్షురాలుగా ఉండేది, అది కూడా అయిపోయింది, మంగళం పాడేశాడు.
అందుకని ఆయనకేమీ బంధాలు బంధుత్వాలు ఏమి ఉండవు ఆయనకి. ఆయనకు కావాల్సింది డబ్బు, దానికోసమే వచ్చాడు ఆయన. ఆయన ఏ రకంగానూ ఆంధ్రప్రదేశ్కి మేలు చేద్దాం అనుకుని రాలేదు, మేలు చేయలేదు. అందుకని ప్రజలు ఇవన్నీ గమనించి గుర్తుంచుకుని రేపొద్దున ఓటు వేయాలి వాళ్ళు. అది మనం చెప్పొచ్చే విషయం. ఓకే. సో అంటే ఇటు కొడుకుకి సపోర్ట్ చేయలేక కొడుకుకి సపోర్ట్ చేస్తే కూతురు ఏమంటుందా అని, కూతురికి సపోర్ట్ చేస్తే కొడుకు ఏమంటాడా, అసలు ఇద్దరికి అంటే ఒక సామెత కూడా ఉంటుంది కదా, కరవమంటే కప్పకు కోపం, విడమంటే పాము కోపం అని. సో ఈ దాని మీద ఇద్దరికి ఏమి సర్ది చెప్పలేక ఆవిడ మీరు అన్నట్టు నాకు ఎందుకురా ఇది అని చెప్పేసి ఆవిడ తప్పించుకుని విదేశాలకు వెళ్ళిపోయారు, ఇంక అక్కడే ఉంటారు ఎలక్షన్స్ అయ్యేంత వరకు అని కూడా చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారంటే అనేది టాక్. ఏమంటారు మరి అది? అంతే మరి. అందులో మీరు చెప్పిన సామెతలో 100% నిజం ఉంది. అది సుమతి శతకంలో చెప్తాడు అతను, బద్దెన రాసింది అది. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యాక కొడుకు నెగ్గలేదు అనుకో, నెగ్గరనే మనకు తెలుసు. ఇప్పుడు రిజల్ట్స్ నెగిటివ్గా వచ్చాయనుకో, ఇప్పుడు ఆవిడ వచ్చినా కూడా ఆవిడకి ప్రాబ్లమే మళ్ళీ ఆ కొడుకుని ఎదుర్కోవడం. ఎందుకంటే అతను మామూలు వాడు కాదు కదా, ఆయన ఆవిడ మాట వినడు. అప్పుడు మళ్ళీ అదో రకంగా అది కష్టమే ఆవిడకి లైఫ్ పూల మీద నడిచింది అంతకుముందు రాజశేఖర రెడ్డి ఆయన ఉన్నంత వరకు. ఇప్పుడంతా ఇంకా ముళ్ళపాన్పే ఆవిడకి, ముళ్ళ బాటే ఆవిడకి అది. కాబట్టి ఆవిడ వచ్చే ముందు ఆలోచించుకుని రావాలి. ఈ షర్మిల అయితే నెగ్గుతారు, అందులో డౌట్ లేదు మనకి. షర్మిల సీట్ అయితే గ్యారంటీ, ఎంపీ సీటు. మిగతా కాంగ్రెస్కి ఇంకా ఏ సీట్లు వస్తాయో మనకి డౌట్. కానీ తెలుగుదేశం కూడా రావటం అనేది మనకి దాదాపు ఖరారైపోయింది మనకి. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సీట్స్. అంటే ఇంకో 10 రోజులు అయితే మనకి పూర్తిగా మనకు అన్నీ తెలుస్తాయి. కాబట్టి విజయమ్మ గారికి ఏదైనా గడ్డు కాలమే తల్లి. సో అందుకోసమేనా చక్కగా ప్రశాంతంగా ఈ సమ్మర్ సీజన్లో ఫారిన్ టూర్ ప్లాన్ చేసుకున్నారు? అంతే అయి ఉంటుంది, అంతే. ఓకే. సో అంటే అంతేకాకుండా అంటే బ్లూ మీడియా నుంచి కూడా షర్మిలపై చాలా కామెంట్స్ వస్తున్నాయి, అవి వ్యక్తిగతంగా కూడా ఉంటున్నాయి. సో అవి ఆపడానికి కూడా విజయం ట్రై చేసినా అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నెగిటివ్, లేకపోతే అలా చేస్తున్నారని చెప్పేసి షర్మిల వైపు మాట్లాడితే అది జగన్మోహన్ రెడ్డి నెగిటివ్. సో నిజంగా ఒక గందరగోళం అనేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి అని అనుకోవాలి. సో అందుకోసమైనా ఫారిన్ టూర్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకున్నారు, లేకపోతే ఎక్కడైనా దాచిపెట్టి ఉండొచ్చా ఎందుకు ఇదంతా బయటకు రావడం అనేసి అని? 2 రకాలుగా చెప్పుకోవచ్చు మనం. ఒకటి విదేశీ టూరు, లేదు కొడుకే దాచిపెట్టాడా, అది కూడా ఆలోచించండి మీరు. ఎందుకంటే హీఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. అంటే ఇదేదో మనం చెప్తున్నది ఒక యాంటిసిపేషన్. ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆవిడకి 2 విషయాలమ్మా. ఒక తల్లి మనసు, ఒక ఆడదానిగా ఆవిడ కూతుర్ని కొడుకు తిట్టినా, కొడుకు మనుషులు తిట్టినా ఆవిడకి హర్ట్ అవుతారు. ఆవిడ ఎంత కాదన్నా షీఈ్ ఎ లేడీ. ఓకే. ఆ విధంగా షర్మిల మీద అన్ని నిందలు వేసినప్పుడు భారతీరెడ్డి కూడా ఏం మాట్లాడలేదు కదా. సో ఆవిడ కోడలికి చెప్పలేదు, ఇటు కొడుక్కి చెప్పలేక ఆవిడ ఫారిన్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. నెంబర్ 1. లేదు కొడుకే నువ్వు కూతురికి హెల్ప్ చేయకు, నీ కూతురు వైపు నువ్వు వెళ్ళకు, నువ్వు ప్రజల్లోకి వెళ్ళకు అని దాచిపెట్టినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లా. అంటే ఇక్కడ అలాంటి అవకాశం ఉంది అక్కడ, అతనికి అవకాశం 2. సో ఆ రకంగా కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి విజయమ్మ గారు ఏమయ్యారు అనేది కాలమే చెప్పాలి మనకి. అంటే ఎలక్షన్స్ అయితే కానీ తెలియదేమో, మే 13 వరకు వెయిట్ చేయాలో, ఈలోగా ఆవిడ బయటకు వస్తారో లేదా ఏదైనా న్యూస్ వస్తుందో, లెట్ us వెయిట్ అండ్ సీ. సో అది ఇప్పుడు ప్రతి చోట కూడా కడప జిల్లాకు సంబంధించి కావచ్చు, పులివెందులు ఎక్కడైనా కానీ విజయమ్మ, వైఎస్ విజయమ్మ ఇదే పేరు వినిపిస్తుంది. ఆవిడ ఏమయ్యారు, ఎక్కడున్నారు అని. కొంతమంది ఏమో ఫారిన్ టూర్ వెళ్ళిపోయారు అనేటువంటి వార్త వినిపిస్తుంది. చూద్దాం మరి రాబోయేటువంటి రోజుల్లో దీనికి సంబంధించింది ఏమైనా క్లారిటీ వస్తుందేమో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. థ్యాంక్ యూ.